ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద న్యూ వ్లాగ్. యాక్చువల్లీ వర్షం అయితే కంటిన్యూస్గా 3 days నుంచి పడతా ఉంది. ఈరోజు కూడా వర్షం పడుతూనే ఉంది. కానీ మా తమ్ముడు మా నాన్న వచ్చి నిన్న అదంతా అది కట్టిరు. అవన్నీ మళ్ళీ వానకి మొత్తం అలానే పడిపోయినాయి. చెరువు అయితే నిండే దగ్గరలో ఉంది. అంటే ఈరోజు రేపు కనుక గిట్టిన కొట్టింది అనుకో, ఈ చెరువు అయితే నిండిపోతుంది. చెరువు నిండిందంటే అలిగెళ్ళుతుంది. అలిగెళ్ళిరంటే ఊర్లో ఉన్న జనాలు మొత్తం అలుగు కాడు ఉంటారు. ఎందుకంటే అలుగులో చేపలు వెళ్ళిపోతాయి కాబట్టి. చేపలు నాకు తెలిసి ఇంకా ఏ ఊర్లో వెళ్ళకపోవచ్చు. మా ఊర్లో ఫస్ట్ వెళ్తుండొచ్చు. అంటే ఇంకా టైం పడుతుంది. ఇంకొక 1-2 hours గట్టి కొట్టాలి. ఈరోజు ఎట్లా కొట్టిందో వాన అట్లా కొట్టిన మస్తు ఉంటుంది. కానీ ఈ వెదర్ మస్తు ఉంటుంది తెలుసా. బైకాడికి వచ్చి వేడి అంటే చల్లని వాతావరణం, పచ్చని పొలాలు, ఎటు చూసినా పచ్చగా ఉంటుంది. నీళ్ళు మస్తు అంటే మస్తు ఉంటుంది. ఇక్కడ నీకు చూపిస్తా. ఇటు పైన కొండ, ఇటు పైన ఇటు కింద చెరువు, మధ్యలో మన మడ్లు. ఇటు చూస్తే పచ్చని పొలాలు, రైట్ సైడ్ మొత్తం పచ్చగా, ఎంత దూరం చూసినా పచ్చగా. యాక్చువల్లీ మన ప్లాన్ గీడు ఉండే గుడి, మన గుడిసే మనం ఆడేసినాక చూసినాం. ఆ షెడ్ మొత్తం పైన మడిలు ఉండే. ఆ పైన మడిలు వేసి కింద మొత్తం మంచిగా కూరగాయలు పెట్టుకొని మంచిగా ఉందామని నేను అనుకున్నా. కానీ నాటేసినాం కాబట్టి సెట్ అవ్వలేదు. దీని తర్వాత ఆడ హిట్ అయింది అనుకో, అదే షెడ్ మంచిగా ఇంకా మంచిగా ప్లాన్ తోటి ఇది వేయాలి. సూపర్ అంటే సూపర్. ఇడికెళ్ళి వెళ్ళబుద్ది కాదు, కానీ నిద్ర వస్తే మళ్ళీ వెళ్ళిపోవాలి. ఇడికెళ్ళి సూపర్ అంటే సూపర్ అనిపిస్తుంది. వర్షం అయితే పడుతుంది, చల్లగా ఉంది వాతావరణం. మేము వచ్చి మధ్యాహ్నం ఒక శారీస్ కట్టినాం. ఆడ ఈ శారీస్ కింద మొత్తం ఫుట్ అయిపోయినాయి కదా, వేస్ట్ అయిపోయింది. ఆడగట్టినా మీద కట్టినా. నువ్వు ఎట్లా ఇక నాకు లాస్ట్ స్టామినా. ఏయ్ నువ్వు నడు తిట్టిందా నువ్వు ఇంటికి వస్తారా, టైం అయిపోయింది రా, ఆకలి అవుతుంది రా, వద్దు కడుపు పెట్టుకుని పని చేయొద్దు, ఇవి ఉంటూ ఉండని లేకపోతే ఎట్టి కట్టినాం. అవి ఎట్టినా పోయినాయి నిజంగా, అలా పడిపోయినాయి. అయితే కొంచెం గట్టి కట్టలు వేసి మన గడపడతాం గుడ్డి పెట్టాలి. ఎందుకంటే రాత్రిపూట పందులు వచ్చి ఇదంతా కొరుకుతున్నాయి అన్న. పప్పు అంటే నేను నమ్మలేదు. తర్వాత చూసిన ఆ మూల ఒక యాప్ చెట్టు ఉంది చూడు, ఆ యాప్ చెట్టు కూడా 3 పాములు ఉన్నాయి. రెగ్యులర్ కనబడతాయి. పొద్దుగా రాగానే నన్ను చూసి ఆడ 3 పాములు ఉంటాయి. చూడాలి, కాళ్ళతో చూసుకోవాలి, చాలా జాగ్రత్త. అందుకనే పాటలు పెట్టుకుని వస్తా పొద్దుగా ఎర్లీ మార్నింగ్. మాట్లాడుకుంటూ రావాలి, పాడకు కూడా రావాలి. దెబ్బకి మనం పాటలకి వెళ్ళిపోతాయి. నేనే ఎవరితో మాట్లాడతాను, పాడుకోవాలి. చిన్న ఓకే శీలక నీ సిన్ని నవ్వుల వెనక. కరెక్ట్. నాకంతా పాటలు రావు, పాటలు పాడుకుంటూ పోవాలి. ఏమున్నా కూడా పరిగెత్తుకపోతాయి. ఎవరో వస్తూ జనాలు వస్తారు. అవి సాంగ్స్ వినగానే వెళ్ళిపోతాయి. అందుకని ముంగడ పెడతా, స్పీకర్ పెట్టి ఫస్ట్ ఇట్లా ఫోన్ ముంగడ పెడతా. అట్లయితే సెట్ అవుతుంది. ఇక ఆ నుంచి నడుచుకుంటూ పోతే ఎర్లీ మార్నింగ్ నాకు ఫస్ట్ కనట్టు పాములే. ఆ 3 కనబడ్డాకనే అటు పోయి ఆ గల్మలు కట్టి కిందికి వచ్చి కిందాక చూస్తా. కానీ మధ్యాహ్నం వచ్చిన ఏంటంటే ఈ ఊరం ఉంది, లాస్ట్ ఊరం. ఈ ఊరం మొత్తం నిన్న వర్షానికి తెగిపోయింది. ఇగో ఈ మూలను స్టార్ట్ చేస్తే ఆ మూల వరకు మొత్తం పొద్దున వచ్చి నేను పప్ప వేసేసిన మొత్తం వరము. ఇప్పుడు మంచి సెట్ అని చూడు. ఇట్లా నీళ్లు ఈ పంట వేసినప్పటి నుంచి ఎప్పుడు లేవన్న ఆ మడ్ల నీళ్లు. ఇవాళ 3 మడ్ల నిండా ఉండడం అంటే ఇదే ఫస్ట్ టైం. వర్షం వస్తుందా, సౌండ్ వస్తుందా? ఇక వర్షం సౌండ్ వస్తుంది, మస్తు ఉంటుంది. ఇట్లా మస్తు ఉంటుంది. ఇంకొద్ది సాయంత్రం వచ్చాను, మనం చీకటి టైంకి వచ్చినాము. లొకేషన్ నేను వీడియో అప్లోడింగ్ పోయినా, లేట్ అయింది దాకానే. అందుకని గుర్తొచ్చినారు వర్షం పడే ఒకసారి బయటకు వస్తే బాగుంటుందని. ఇగో ఈ లొకేషన్ చూద్దామని వచ్చిన. చెరువు చూడు, జస్ట్ ఒకసారి ఊహించుకో. ఆడికెళ్ళి లైన్ నుంచి ఇట్లా చెట్లు పెట్టాలి, కొబ్బరి చెట్లు పెట్టాలి. కొబ్బరి చెట్లు కాదు, అన్ని కలిపి పెట్టాలి. అన్ని కలిపి కొబ్బరి చెట్టు, మామిడి చెట్టు అన్ని కలిపి ఇట్లా పెడతాం. అన్న పైన షెడ్ ఉంటుంది. ఇలా మొత్తం మధ్యలో మొత్తం కూరగాయలు పండించుకుంటాం. ముంగట చెరువు ఉంటుంది. ఈ ఊరికత అయిపోయినాక అదే పని చేద్దాం. నిజంగా అది నా ప్లాన్ ఉండే అన్నా. కళలు కనాలి. అది నెరవేర్చుకుని కూడా టైం కావాలి. ఇప్పుడు టైం లేదు కాబట్టి నెక్స్ట్ 6 months చూస్తుంటే నెల అయిందా? నెల అయింది, 2 రోజులు అవుతుంది. నెల దగ్గరికి వచ్చాయి. ఇంకో 4 నెలలు అయితే అయిపోతుంది. ఊరికొతకు వస్తుంది. ఊరికంగా అదే పని చేయాలి. ఫస్ట్ చెట్లు పెట్టాలి, ముందు చెట్లు పెట్టాలి. యాక్చువల్లీ నాకు తెలిసి ఇప్పుడు పెట్టిందే బెటర్. బోరే ఇప్పుడు చెట్లు పెట్టిందే బెటర్ అన్న. వర్షాకాలం కదా, తొందరగా పికప్ అవుతాయి. మళ్ళీ ఒకసారి అది దొడ్లో కూడా వచ్చి చెట్లు పెట్టాలి. చెట్టు ఉంది, అది తీసుకొచ్చి ఇడే పెట్టాలి. అది వద్దాడ, దానికి గట్టిగా ఊసి కట్టి పడేసిన. వద్దన్న అది, ఎందుకంటే ప్లాట్ల ఇంటి దగ్గర ఎప్పుడు ఉండదు అల్లరి చెట్టు. ఎంత పెరిగినా మళ్ళా కుట్టయ్యాక తప్పదు. అందుకనే తీసేయాలి. ఏం నీడు వచ్చిన యాప్ చెట్లు 2 యాప్ చెట్లు ఉన్నాయి, జామ చెట్లు ఉన్నాయి, కొబ్బరి చెట్లు వేస్తాయి. మస్తు అవుతుంది వెదర్. చీకటి అయితేనే ఉంది ఆల్రెడీ. మాత్రం సూపర్ అంటే సూపర్. సో వర్షం కొద్దిగా ఇప్పుడే గడివిచ్చింది. ఇక మళ్ళీ బైక్ అడుగు పోవాలి. గుడ్ మార్నింగ్ నాని. పళ్ళు తమ్ముతున్నావా? ఇంకా బ్రష్ చేయలేదా? తమ్ముడు కూడా లేచిండ్రు. రే గుడ్ మార్నింగ్. ఆ ముక్కు అరే మొత్తం ఆరినట్టుంది కదా మొత్తము.
శిరీష గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఎప్పుడు లేచినాను? పొద్దుగాల లేచినాము, ఇంతవరకు ఏ పని కాలేదు. ఇంత కరెంట్ లేదు. చూస్తే వాన పడుతుంది. 5:30 కాదు, నేను ఏ రాత్రి లేచి చూసినాక పడుతూనే ఉంది. ఒకటే తీర ఘోరంగా అంటే ఘోరంగా ఉంది అలా వర్షం. రాత్రి నుంచి కొడుతుంది ఒక్కటే లెవెల్. మళ్ళా నాకు తెలిసి అలిగెళ్ళొచ్చు, బయట పోవాలి. చేపలు సేమ్ అలిగెళ్తే చేపలు వస్తే పక్క. నాకు తెలిసి వర్షం కూడా పట్టించుకోరు తెలుసా. అందరు వర్షం నుండి తేలాడుతూ ఉంటారు చేపల కోసం. నీకు గుర్తుందా లాస్ట్ ఇయర్ 5-6 కిలోల చేప పప్పనే పట్టిండు. అది పప్ప పడితే మోసుకొని వచ్చిన కవర్ వేసుకొని. అవద్దా గుడ్ మార్నింగ్. ఇది చూడ పోనా మీరు పెడుతూనే ఉంటారు. బాబాజీ గుడ్ మార్నింగ్. ఏంది మొత్తం మ్యాక్ ప్యాకప్ అయినావు? అవసరమా ఏమేమి పోతాంగా. ఇప్పుడు పోయేం చేస్తావు? ఏ పాడ వర్షమే పడబట్టే ఏడిగిప్తావు. వాన మెస్స అదే గడ్డి మొత్తం నీళ్ళు ఉన్నాయి. నడుచుకుంటూ పోతే మొత్తం నీళ్ళే అంతే. అట్లా మేస్తే అట్లకు ఏమంటారు రోగాలు వస్తాయి. పచ్చిగడ్డి మేయదట. వద్దు, ఈ గడ్డి వేద్దాము ఇప్పొద్దు చెప్పేది నువ్వు. పాలు వెండుదాం కానీ ఏమంటారు ఆవు నిప్పేది లేదు. పోదాం ఎందుకు ఇస్తున్నావు? ఆడికి పోయిద్దాం దొరికాడికి. దొరికావే గడ్డి వేసి రిటర్న్ వద్దాం. ఈ వాన వేసి ఏడం వేస్తే నువ్వు బ్రష్ చేసుకొని పాలు తాగకపోతే తొందరగా పాలు వెండాలా క్యాన్ పడేసిన నేను. కొట్టుకుంటూ ఇద్దరు కలిసి ఆ కట్టతోని, అందుకనే పడేసిన. బ్రష్ చేస్తుంది మమ్మీ. బ్రష్ చేసుకో మనం పోదామా? పాదమా? నా కటింగ్ బాగుంది కదా. నువ్వు ఫ్రెష్ అప్ అయినావానా? ఏయ్ అడిగింది నువ్వు చెప్పేది ఏంది? రా ఏడికి అరే నాన్న లేపుతున్నా. ఎందుకు లేపు? అప్పలక లే. అయ్యో లేపినావు అప్పలక లేడా బక్క కాదు. ఇందాక పాత వీడియో చూసినా ఆవు వచ్చినప్పుడు ఆవు ఎంత బక్క ఉంది. ఆవు బక్క ఉంది, నాయన దొడ్డుగుండు. ఇప్పుడు నాయన దొడ్డు అయింది, నాయన బక్క అయింది. వెరీ గుడ్ వాషింగ్. ఈ చేతులు కూడా వేసుకో. పట్టుకోలే చెత్త అన్న చెత్త. అబ్బా వర్షం పడుతుంది. చెత్త తీసుకోని ఇంకోటి పెద్ద చెత్త ఇచ్చేది. వాళ్ళిద్దరు అది పెట్టుకుని పోతా. మరి కెమెరా తడుస్తుంది. రైట్, వంట ప్రోగ్రామ్ చేయరు మీరు. మళ్ళా కరెంట్ రానే రాదు ఈ మధ్యలో. వర్షం ఎప్పుడు వస్తుందో పోతుందో తెలుస్తలేదు. ఈ చెట్లకు నీళ్ళు పోదాం అనుకున్నా, మంచి సెట్ అయింది. ఏదన్నా కొబ్బరి చెట్ట వద్దన్నా. అరటి చెట్టు కోసం మామూలు బయట పోతే దొరకలేదు. మంచి కావాలి దాన్ని వద్దు. అరటి చెట్టు కావాలి. అరటి చెట్టు అంటే బయకాడ ఇగో చెట్లు పడిపోయినాయిందా ఇవి. బరువు ఎక్కువైనట్టుంది. షెట్ కటింగ్ చేయాలి అంతా. వర్షం పడితే లొకేషన్ మంచిగా ఉంటుంది. ఆమె కూడా స్కూల్ పోతున్నట్టు. అరే స్కూల్ అనుకుంటా ఎలా హాలిడే ఇచ్చేసారు వర్షాలు. అందరికీ వెళ్ళేదా? మనకేమో లీవ్ జరిపోవు గవర్నమెంట్ ఉంటుంది. అదే మరి ఏమంటారు జెండలు పోతురాలు. జనరల్ షిఫ్ట్ ఏమో బాయ్యో ఇల్లు దొడిది వర్షం గిట్లా పెంకలేస్తే బాగున్నాం మనం. నాకు పెంకలీలు అంటేనే ఇష్టం రా. గుడిసే కన్నా ఇట్లా పెంకలేస్తే అయిపోతున్నాం మనం. పెంకలీలు ఇష్టం, చాలా ఇష్టం. నీటి కనబడుతుంది. పప్పది ఎక్కువ జిహెచ్ఎంసీ ఇప్పుడు చేస్తాం పప్పది. గుడ్ మార్నింగ్. అలిగేలిందా? అరే చెరువు కూడా అలిగేళ్ళు వచ్చినాయి గెలిచి బయకాడ. మొత్తం చెర్లనే ఉంటాడా? నీకు వెళ్ళదా? అరే అవును, ఉంటే వెళ్తే చెప్తున్నాయి. ఇంకొక వర్షమా? అరే అన్న ఓ అన్న ఇవన్నీ మన దొడ్డకే పోతాయి అన్న. పక్క పొడ అవుతున్నా మెల్ల మెల్ల మెల్ల. అరో వెనక టీషర్ట్ ఏడుస్తుంది. షట్ మన తవ్వ మంచిగా వానకాయ వరదకాయ అయినట్టుంది. అయ్యో అయ్యో వెనక రివర్స్ కొడుతున్నాయి చెప్పులకు. అన్నా ఎండాకాలంలో మన చెప్పులు మనల్ని ఎంత కాపాడుతాయో వానాకాలంలో ఆ బురదను కూడా మనకు రిటర్న్ ఇస్తాయి. హలో పాండా. పాండా అబ్బరే ఏం కాదు సేఫే. అక్కడ నుంచి కొట్టుకొచ్చి మొత్తం ఈ ఉసుకంతా ఇవి ఇక్కడ జామ్ అయింది. కానీ ఇక్కడ ఇంకో లొంతు ఉండి మొత్తం చెరువులాగా అయింది మన ఎంట్రెన్స్లో. సో ఈ నీళ్ళు ఎటు పోతున్నా ఇంకా ముంగడ పోతున్నట్టు మన పెండది పోతున్నాయి ఆ నీళ్ళు. రైట్ 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 రైట్. అయ్యో వర్షం పడి మొత్తం ఆగమైంది. ఇవి అన్నవాళ్ళు వేసింది ఈ జిమ్ ఉండే కదా అడుగు, ఈ అరుగంతా వేస్ట్ అయిపోయింది. ఎందుకంటే ఈ సూర్యులు మొత్తం డైరెక్ట్ ఈయన పడ్డాయి. సూర్ కరెక్ట్ సెట్ చేస్తే సూర్ నీళ్ళు గీడ పడకట్ అయితే దీనికి ఏం కాదు. కానీ డైరెక్ట్ దీని మీద పడుతున్నాయి కాబట్టి మొత్తం ఖరాబ్ అయిపోయింది. ఇగో ఇట్లా ఉంది. అందరు కూర్చున్నా అవుతా. ఈ లోపల వాళ్ళు వేసిరా నువ్వు మంచి పని చేసి ఏడ ఉరుగా అన్న. కానీ మేకప్ లోపలికి వచ్చింది. పో లోపల బయటకు సామాన్ అంతా తినేసిరా.
ఈ అబ్బా ఏం కాలే నాకు కాకపోతే తేమే అంటే పచ్చి పచ్చి ఉంది రా మంచిగా సైడ్ కొట్టినాయి అన్ని కానీ Side కడమైపోతాయి రే వర్షాకాలం. ఖరాబ్ అయిపోతాయి మరి గోడలే పక్క గోడలు కట్టాలి తప్పదు. పాలు ఉండాలని నాకు చాలా ఆశ ఉండే, ఈయన ఉండాలనా ఇట్లుండాలని. ఇట్లుండాలని ఆశ కానీ ఈ వర్షానికి అయితే తట్టుకోలేము మరి. కోళ్ళ నిప్పినట్టు కదా పప్ప ఇంతకుముందుకు వచ్చిన పప్ప 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 కాదు బబ్బా బాబా ఏమంటారా ఏమైంది తాగనిస్తలే పగలపూట మొత్తం తాగనిస్తుంది. ఏమనక చూసిన ఆవు ఎట్లయిందో అప్పటికి ఇప్పటికి. కోళ్ళు మాంసడి తిన్నాయా? ఇదేదానా కొత్తగా వీళ్ళకి దానా వేయాలి దానా చేస్తున్నాం. ఇది నిన్నే వేసిన. అరే అది మంచిగా ఉండేగా అన్న మంచి ఇగురు వచ్చింది కదా, ఆ కొత్త ఇగురుగా ఆ కొత్త ఇగురు చూసినప్పుడల్లా కోడికి మంచిగా అనిపించింది. పడ కొడుకు పడేసినాయి. ఆ పుంజులే తినొచ్చాడు తిడుతుడు గార ఎందుకు పాలు ఉన్నాయిక. అరే ఈ బ్యాన్ మళ్ళీ గిడ పెట్టింది బయటకు పోతే నాకు అవి ఒక్కరోజు వాళ్ళ ఒకరోజు పోతే భయపడితే అవి బ్యానర్ గిడ పెట్టినా అవే సొల్లు కొట్టకొట్టినా రైట్ పెండ తీసే ఒకటే సట్ వెళ్ళిందా? మై గాడ్ మెల్ల 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 అది తినదు. ఇంతకుముందు వీడియో చూస్తే ఎంత ఉంది దీని కలర్ ఏం కలర్? కలర్ బ్రౌన్ కలర్ ఉండే ఇప్పుడేమో వైట్ అడు అది వస్తలేదు గుంజి గడ్డేయాలి వేయాలి ఇప్పతట్లేము అవును. బయట ఎట వేస్తేనే మొత్తం నీళ్ళనే బయట మొత్తం కష్టం నాయనా. ఏం వెళ్చింది మళ్ళా వచ్చే మంగళవారం వరకు వర్షాలు. అగో షేపీలు రాదు నేను మొత్తం తాగిన రాత్రి పాలు ఉండలే. ఏది ఇది అన్న వద్దు, ఇది గడ్డి మేసుడు తక్కువ ఉంది, పాలు తాగడం ఎక్కువ ఉంది. ఇది మనం మిగితే ఏమన్నది మంచిగా అనిపిస్తుంది. షేప్ రాలో షేప్ వచ్చిందని మొత్తం ఎట్లా మొత్తుకుంటారా? షేప్ రాదే పాలు వస్తాయా? బలిమిడి ఉంటున్నావా? మాకు కొద్దిసేపు లాగనిపోయాం మరి వదిలేసి లాగన చేసే పని మొత్తం అట్లా ఉంటాయి కదా అంతే నేనే చెప్పా కరెక్ట్. మీద మంచిగా ఉంటుంది కదా, అందుకని అమ్మ నేను బాగా తిరుగుతుంది. అరే గిట్లా కప్పేసి మొత్తము ఇట్లా అడ్డం పెట్టదు అట్లా నిలువ పెట్టాలట బ్యానర్ ఎప్పుడైనా పెట్టాలంటే సరిపోతుంది. పడతలేదు దీంట్లో కానీ మొత్తం కట్టాలి. సొల్లు కొట్టకుండా మస్తు ఇబ్బంది అవుతుంది. సొల్లు కొడితే ఆ నుంచి కొడితే ఇది నాకు వస్తుంది సగం సగం దొడ్డు మొత్తం వస్తే ఇటు కూడా నానుతుంది అటుకెళ్ళి. అందుకనే ఈ మూల మొత్తం మూసేస్తే ఏమవుతుంది కానీ ఉబ్బరిస్తుంది ఏమో ఉబ్బరి కదా ఏమైతే ఉబ్బరిస్తుంది అని అనుకుంటున్నా. లేదంటే మనం మొత్తం మూసి పడేద్దాం ఏమో మూసేయాలి, అది మొత్తం మూసేస్తేనే బాగుంటుంది. ఆవుకు లాగ కూడా మంచిగా సేఫ్ ఉంటుంది. నీట్గా ఉంటుంది. ఇప్పుడు మనం మూసినాం కాబట్టి ఎటు సొల్లు కొట్టదు, ఈ సైడ్ నుంచి ఒక్కసారి కొడుతుంది సొల్లు. ఇది ఇట్లా బంద్ చేయాలి. మరి ఇగో ఈ ఇటుకలు తీసేసి ఈ నుంచి ఎంట్రీ చేసుకొని ఇది మొత్తం మూసేసేయాలి. వాస్తుకుంటుంది, తూర్పు నుంచి నడిచినట్టు ఉంటుంది మంచిగా. ఓ మై గాడ్ మొన్న రీసెంట్గా కట్టిన మడ్లు ఇవి అంటే అచ్చు కట్టించారు కదా, ఈ వర్షానికి చూడు వచ్చిన నీళ్ళు మొత్తం ఇడికి వచ్చినాయి. ఇది వరం కూడా అయిపోయింది, మొత్తం చెరువు లాగా అయింది. ఇది యాక్చువల్లీ ఈ నీళ్ళు మొత్తం అటు పోయి అలిగెళ్ళాలి కానీ ఇంకా అలిగెళ్ళలే కదా. చెరువు నిండి వాటర్ బయటకు వచ్చినా అనుకో ఆ కడిల కడికి వెళ్ళి మొత్తం అలిగెళ్ళి అట్లకని అక్కడ గండివే అంటాం కదా మేము, గండివే అక్కడికి వస్తాయి నీళ్ళు. కానీ సార్ అన్న అలిగెళ్తే మరి చేపలు పట్టుకోవడం కష్టం, ఈ ఏరియాకి రావు అవి. ఇది కూడా చెప్పాలా? అలుకడక చెరువు నిండిరా అని చెప్పింది కానీ ఆల్రెడీ ఇందాక చింటుగాడు చెప్పలేదా. ఇంకో 2 వర్షాలు పడాలి నాకు తెలిసి, ఎందుకంటే ఇట్స్ నాట్ ఏ జోక్ చెరువు నిండడం అంటే. మరి చాలా టైం పడుతుంది. హౌస్ ఇట్ ఏముంది కొద్దిగా ఫ్లాప్ కాదు హిట్ కాదు మీడియం స్టేజ్లో ఉంది. మరి ఈ మీడియం స్టేజ్ నుంచి మనం ఎదుర్కోవాలంటే ఇంకా టైం పడుతుంది. ఇవన్నీ కట్టి ఇక్కడ బయట పోయి కట్టినాం అనుకో అప్పుడు మనం అనుకున్న టార్గెట్ అంటే ఇక ఈ వారం కష్టమే, ఎందుకంటే వచ్చే మంగళవారం వరకు వర్షాలు ఉన్నాయి. అవునా? గూగుల్లో నాకు రోజు చెప్తూనే ఉన్నాడు. ఎవరు కట్టిరండి? మంచి వేప చెట్టు మంచి పని చేసిన అన్ని తీసేద్దాం అనుకుని ఇవన్నీ తీసేయాలి మరి. అరే అన్ని పెరిగితే ఎట్లుంటుందా చెప్తుంటావా? ఇగో ఇది ఒక్క తీసేయాలి. ఆగనా ఇదే ఖరాబ్ చేయక అనవసరంగా నీట్గా ఉంటుంది అన్న. ఇది ఎలవరా శాఖరా నీకు తెలియదు, అది నానే వేస్తారా నువ్వు ఏద్దు. వా 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 నీకు చూడు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, ప్రకృతిని వికృతి చేయొద్దు, ఆ వికృతి మనల్ని వికృతి చేస్తుంది. ప్రకృతి గాలి నీరు అగ్ని మూడే ఫీడితో తలుచుకున్నాడు పెట్టుకున్నాడు అంటే ఇక ఉండదు అది అంతే. చిన్నగా ఉన్నాడు మేము కూడా ఇట్నే ఆడుకుంటుంది.
మనకు అలిగి వెళ్ళాలంటే ఇక్కడ నుంచే అంటే ఈ చెరువు నిండగానే వాటర్ మొత్తం వీడికి వస్తాయి. ఇది నిండడానికి జస్ట్ ఆల్మోస్ట్ ఇక ఇంతే దూరం ఉంది. అంటే ఇక గట్టిగా 2 వానలు కట్టింది అనుకో, ఈ వేప చెట్టు వరకు నీళ్ళు వచ్చినాయి అంటే ఇక అలిగి వెళ్ళినట్టే. కాకపోతే అవసరం లేదు ఇంకో వాన, మధ్యాహ్నం లోపు అది వెళ్తుంది. అరే ఆ నీళ్ళు వస్తున్నాయి కానా? చూడు పొలాలకు వెళ్ళి ఎట్లా వస్తున్నాయి. పొలాల్లో ఘోరంగా ఉన్నాయి కానీ నీళ్ళు. అంటే అడవిలో పడ్డ వర్షం నీళ్ళు అన్ని నీళ్ళు వస్తాయి, వచ్చి అలిగి వెళ్తుంది. అంటే మధ్యాహ్నం లోపు అలిగి వెళ్తుంది. అంటే ఇంకా వర్షం పడ్డా పడకుండా అలిగి వెళ్తుంది. ఇగో కొద్దిగా ఉంది కాబట్టి ఇది ఆడ నీళ్ళు తక్కువ వస్తున్నాయి. పొలాలకి మొత్తం పొలాలు మొత్తం నిండిపోయినాయి అవి. అదే ఆల్మోస్ట్ కంప్లీటెడ్. ఇక అటు సైడ్ ఇవాళ అలిగి వెళ్ళినట్టు చెరువు ఎటు బాయ్ దిక్క అటు పోతే ఇట్లకైనా తవ్వలేదు, మళ్ళీ తిరిగి పోవాలి ఆడికి. అవును, ఇళ్ళకి వెళ్ళిపోతే ఇలాగైనా పోమా తవ్వ కూడా ఉంటుంది. కానీ అటు వెళ్ళనీకి ఉందో లేదు. ఉన్నది నేను చూసిన. ఈ తోట మా తాతదే. యాక్చువల్లీ ఇది మన పొలము, మన పప్ప అచ్చు కట్టించింది ఇది. అరే గూలిందని ఇది కూడా ఇగో లైట్గా గూలింది. వాన నీళ్ళు చూడురి దీపసం అంటే అవుతానా వద్దు మొత్తం కూలిపోతుంది. మనం కూడా పొలం పట్టుకున్నాం. ఇది చూడు పొలాలలో వాటర్ నిండా మొత్తం చెరువుకి వచ్చేస్తున్నాయి. అంటే సాయంత్రం లోపు మొత్తం అలిగెళ్తుంది. ఇంకా హైలైట్ అయిందో తెలుసా, ఇవి కాలువ ఉందా, ఇగో ఈ కాలువ నీళ్ళు మొత్తము నిండిపోయింది. కానీ ఈ కాలువనే కాకుండా దీని కింద అండర్ గ్రౌండ్ ఉంది చూడు, చూపిస్తుంది దాని. ఏందండి అంత ఘోరము, వానకనే అంతా గదే కదా. ఇగో మరి ఇగో యాక్చువల్లీ ఇది మన బాయ్, మన బోర్ దింపింది. 2 చెట్ల మధ్యలో బోర్ దింపినాం మనము. ఆ జిబ్బు అంతా మన బాయ్. దాని పక్కనే యాప్ చెట్టు ఉందా, ఇది కట్ట. ఈ కట్ట మొత్తము ఇగో ఇదంతా కట్టేసిరు. వాటర్ అంటే జంతువుల కోసం వాటర్ ఆడడానికి అని చెప్పి కట్టేసిరు. హైలైట్ ఏంటంటే కట్ట దిగిపోయింది. ఆ కట్ట ఆగలేదు. ఆ కట్ట దిగిపోయిన వాటర్ మొత్తం కింద అండర్ గ్రౌండ్లోకి వెళ్ళి ఇగో ఈ అండర్ గ్రౌండ్లోకి వెళ్ళి మొత్తం ఇది. యాక్చువల్లీ ఆ కట్ట వేస్తేనే మనకు అలిగేడు చాలా కష్టం. అంటే వాటర్ ఎక్కడి నుంచి రావు. ఇప్పుడు అడవిలకైనా వస్తున్నాయి కాబట్టి ఈజీగా తొందరగా అలిగెళ్తుంది. సాయంత్రం లోపుగా పొట్టానా చెరువు ఆఫ్టర్నూన్ వరకు అయిపోతుంది. నీళ్ళు తక్కువ వస్తున్నాయి. అవో అమ్మ కాలువ చూడ నుంచి వీడియోలో కరెక్ట్ కనబడతలే అన్న. హై ఫ్లో వస్తుంది. కట్టది అయిపోయింది అంటే అసలు రాత్రి వర్షం కట్లుండే అన్న. మళ్ళీ ఎప్పుడు వేస్తారు ఇక కట్టది. జంతువులకు నీళ్ళు కష్టం ఇప్పుడు మళ్ళీ. గవర్నమెంట్ అది సెంట్రల్ గవర్నమెంట్ ఇదే కాబట్టి చూడు మన చేపలు పట్టింది ఇదే తక్కువ ఉన్నది. చూడు ఈ నీళ్ళన్నీ పోయేసరికి చెరువు ఇదే నిండిపోతుంది చెరువు. బోట్ అందరు బంద్ చేసుకున్నారు ఇప్పుడు నీళ్ళు. మా పప్ప చూడు వద్దంటే ఆవు నిప్పింది వర్షం పడంగా. ఏం చేస్తున్నావు ఆడ? వద్దంటే ఇప్పినావు లేదని మళ్ళీ వాన పడుతుంది. బయట పోయినావా? ఆడ మొత్తం నీళ్ళు మొత్తం నిండిపోయినాయి. చెరువు కట్టది అయిపోయింది ఆడ మన బాయకాడ. అడవిలో కట్ట ఉందా, ఆ కట్టది అయిపోయి ఆ మట్లకి మొత్తం వాటర్ వస్తుంది. చెరువు అలగెళ్తుంది ఇప్పుడు. ఇంకో 2 గంటలు అంతే మొత్తం నిండిపోయింది. అయిపోయింది నీళ్ళు మొత్తం అడవిలోకనే వస్తున్నాయి ఇప్పుడు. ఇక అట్లా మెల్లరా ఒలికిపోతే మంచిగా పట్టుకో. వస్తున్నా స్వెటర్ వేసిరా తమ్మునికి. కరెంట్ రాలేరు ఇంకా క్యాలెండర్ కావాలా? క్యాలెండర్ ఎందుకు రా? ఏదో ఇల్లంతా ఆగమని చేసినావు. ఏరు మమ్మీ లేరు వారే చీకట్లో పాట వస్తుంది. మంచిగా పాట పాడుతుంది ఇప్పుడు. చీకటి పాట ఏమని జామురా తేరి జాబిలమ్మ జోల పాడవా ఇలా. ఆ మ్యూజిక్ ఏం కొడుతుందా ఫ్రిడ్జ్ అది? దాన్ని తమ్మున్నారా తీసుకో తొందర. అమ్మో పొట్టు కొడుతున్నాడు. ఈ కరెంట్ రాదు మనుషుల మీద కూడా తీస్తాడు అట్లా. అందుకని కట్టలేదు మరి. ఇప్పుడు అంటే అలా ఏమంటారు చిన్నపిల్లల గుణం ఎట్లుంటుంది తెలుసా? ఇప్పుడు అన్ని పడేసే గుణం. నువ్వు కారు ఇచ్చినా చెట్టు ఇచ్చినా కత్తి ఇచ్చినా ఏ ఇచ్చినా ఇసిరి కొడతారు. అవి నాని అంతా మస్తు భయం అవుతుంది తెలుసా? ఫోన్ ఇసిరి కొడుతుండే. నాకు మస్తు బాధ అనిపిస్తుండే. ఏది దొరుకుతుంది ఇసిరి కొడుతుండే. అట్లుంటారు ఈ ఏజ్ మొత్తం. చెప్పు నాని తీసేయమన్నా. సరే ఇస్తా. క్యాలెండర్తో నీకేం పని అయ్యా ఇప్పుడు ఉంటా స్టార్ట్ చేసిరా? కరెంట్ ఎప్పుడు వస్తున్నా తెలిసి డౌటే కరెంట్. ఎందుకంటే అవో మళ్ళీ వచ్చి రాడు తీసుకో. వద్దురా వద్దు కొట్టదు. ఇక తీసుకో. కరెంట్ డౌటే తీర్చు. ఎందుకంటే చెట్లు పడిపోయి మస్తు వరదలు ఉన్నాయి. ఇవి మొత్తం సాఫ్ చేస్తాను. జర్ర గడువిచ్చింది వాన. ఇవి మొత్తం సాఫ్ చేస్తూ ఉంటారు. టైం పడుతుంది.
కరెంట్ రానికా కరెంట్ టైం పడుతుంది వచ్చి అందుకే ఏమన్నా ఇప్పుడే తొందరగా చేసేసుకోరి కొడుతున్నారా ఎట్నా కొడుతుంది తమ్ముడే గారా ఏమనకు